హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ దోస్ 2025 కి సంబంధించినటువంటి ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్ ఇచ్చే సరైన విధానం చూపించడం జరుగుతుంది. ఈ వీడియో తరపు నుంచి తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఇంకెవరైనా విద్యార్థులు ఆన్లైన్ లో యొక్క దోస్ కి అప్లికేషన్ చేయకపోతే మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి మన మొబైల్ ఫోన్ నుంచి కూడా కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ అయితే వీడియో చేయడం జరిగింది మన ఛానల్ తరపు నుంచి. ఆ యొక్క వీడియో సంబంధించిన లింక్ ఇక్కడ ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ కింద చెక్అవుట్ చేయండి, ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే దోస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నామో ఇప్పుడు వచ్చేసి వెబ్ ఆప్షన్ ఇచ్చే సరైన విధానం చూద్దాం. ముందు అన్నమాట ఒకసారి వెబ్సైట్ ఈ విధంగా ఎంట్రీ కాగానే ఇక్కడ ఏదైతే క్యాండిడేట్ లాగిన ఆప్షన్ కదా అందరూ క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే దోస్త్ ఐడి ఉంటుంది కదా, మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసినప్పుడు మీ మొబైల్ నెంబర్ వచ్చింది కదా దోస్త్ ఐడి, ఆ యొక్క దోస్త్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే గెట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్ ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే ఆ యొక్క ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు వెబ్ ఆప్షన్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి బై కోర్స్ ఉంది, బై కాలేజ్ ఉంది అనమాట. బై కోర్స్ అంటే ఏంది, బై కాలేజ్ అంటే ఏంది మనకు స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఆన్ సెలెక్టింగ్ బై కోర్స్ సెలెక్ట్ ద యూనివర్సిటీ కోర్స్ అండ్ మీడియం. ఓకే, తర్వాత లేదు మరి ఇక్కడ ఏదైతే ఆన్ సెలెక్ట్ బై కాలేజ్ సెలెక్ట్ యూనివర్సిటీ నేమ్, యూనివర్సిటీ డిస్ట్రిక్ట్ కాలేజ్ టైప్ కాలేజ్ నేమ్ అని ఇచ్చారనమాట. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి బై కోర్స్ అని. ఓకే, నెక్స్ట్ స్టెప్ మనం చూసుకున్నట్లయితే యూనివర్సిటీ నేమ్ అనమాట. మీరు ఏ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి కాలేజ్ చదవాలనుకుంటున్నారు ఈ యొక్క డిగ్రీ అని కూడా మీరు ముందుగా డిసైడ్ అవ్వాలి. ఉస్మా యూనివర్సిటీయా, జేఎన్టీ యూనివర్సిటీయా, కాకతీయ యూనివర్సిటీయా అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటే ఇక్కడ మనకు సెలెక్ట్ ఆప్షన్ కదా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యూనివర్సిటీ నేమ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. మీకు ఏ యూనివర్సిటీ నుంచి కాలేజెస్ ఉంటాయి కదా మీకు చేయాలనుకున్నట్లయితే ఆ యూనివర్సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కోర్స్ అనమాట, మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ బీఏ కంప్యూటర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియం అనమాట, డిగ్రీలో మీరు ఏ మీడియం తీసుకోవాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీడియం సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మనం చూడండి ఇక్కడ మనకు షో కాలేజెస్ ఉన్నాయి కదా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏదైతే మీరు ముందుగా యూనివర్సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి కాలేజెస్ లిస్ట్ వస్తాయి, అదేవిధంగా కోర్సు లిస్ట్ అయితే వస్తాయి. అదేవిధంగా మీరు ఇక్కడ జేఎన్టీ అయితే జేఎన్టీ యూనివర్సిటీ సంబంధించి కాలేజెస్ లిస్ట్ వస్తాయి, అదేవిధంగా కోర్సు లిస్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే అప్పీర్ కావడం జరుగుతుంది అనమాట. అంటే డిపెండింగ్ అపాన్ యూ అనమాట, మీరు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారో ఆ యూనివర్సిటీ సంబంధించి కాలేజెస్ లిస్ట్ అదేవిధంగా కోర్సెస్ లిస్ట్ అయితే ఈ విధంగా విజిబుల్ అవుతాయి అనమాట. కాగానే ఇప్పుడు మనకి ఈ విధంగా వెబ్ ఆప్షన్ లిస్ట్ ఓపెన్ అయ్యింది కదా, ఇందులో మరి మీకు ఏ కాలేజ్ ఇష్టం ఉంది, మరి ఏ కోర్స్ ఇష్టం ఉంది మీరు ఇక్కడ ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కాలేజ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఏ కోర్సు బాగా ఇంట్రెస్ట్ ఉంది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి అనమాట ఇక్కడ ఏదైతే చూడండి ఇక్కడ బాబు జగజీవన్ రామ్ కాలేజ్ గౌట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ కోర్స్ అనమాట. ఓకే, బీఎస్సీ లైఫ్ సైన్స్ ఉంది కదా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాను అనమాట. మీరు కూడా మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కోర్స్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నంబర్ 1 ఎంటర్ చేయాలి. నంబర్ 1 ఎంటర్ చేసిన తర్వాత మనకి కింది స్క్రోల్ చేసినట్టు మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే మీరు వెబ్ ఆప్షన్ లో ప్రియారిటీ 1 సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వెబ్ ఆప్షన్ ప్రియారిటీ 1 అనమాట. ఓకే, అదే విధంగా మీరు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది ఇక్కడ మనకు 2 లిస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ప్రియారిటీ 1 ప్రియారిటీ 2 అని ఇక్కడ మనకు నంబర్ 2 వస్తుంది అనమాట. అంటే మీరు ఎన్ని నంబర్లు అంటే మీరు ఎన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకుంటారో, ఎన్ని కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారో మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా అయితే వెబ్ ఆప్షన్ లిస్ట్ అయితే ఫామ్ కావడం జరుగుతుంది. మీరు నంబర్ 1 ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ప్రియారిటీ 1 లో మనకు కాలేజ్ అయితే యాడ్ కావడం జరిగింది. ఈ విధంగా మీకు ఇష్టం ఉన్నటువంటి కాలేజ్ కావచ్చు, అదేవిధంగా ఇష్టం ఉన్నటువంటి కోర్స్ అయితే మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ అయితే అందరూ కూడా వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే అన్న, మాకు ఇన్ కేసు మాకు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా జేఎన్టీ కావచ్చు, ఇతర యూనివర్సిటీ ఉన్నటువంటి కాలేజ్ కూడా మేము చేయాలనుకుంటాం అన్నట్టయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు వచ్చి ఒక వెబ్ ఆప్షన్ ఇచ్చి మళ్ళీ మీరు ఏం చేయాలంటే మళ్ళీ అగైన్ బ్యాక్ వచ్చేసి అనమాట. ఇక్కడ ఏదైతే యూనివర్సిటీ ఉంది కదా ఇక్కడ మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే జేఎన్టీ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే జేఎన్టీ యూనివర్సిటీ సంబంధించి ఇక్కడ కాలేజ్ అయితే రావడం జరుగుతుంది. అందులో మీకు ఏ కాలేజ్ ఇష్టం ఉంటే, ఏ కోర్స్ ఇష్టం ఉంటే ఆ కోర్స్ కి ఈ విధంగా మీ ప్రియారిటీ వైజ్ గా ఆప్షన్ 2 3 మీరు చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఏ యూనివర్సిటీ సంబంధించి కాలేజ్ ఇచ్చారు, ఏ కోర్స్ ఇచ్చారని స్టెప్ బై స్టెప్ ఈ విధంగా అయితే వెబ్ ఆప్షన్ అయితే మనకు సేవ్ కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు విజిబిలిటీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఏ కోర్స్ సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా అయితే మీకు చూపించడం జరుగుతుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీరు ఇక్కడ బాటనీ కావచ్చు, అదేవిధంగా జాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అదేవిధంగా మీకు సంబంధించిన మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అందరూ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు సంబంధించిన అన్ని కూడా మీరు స్టెప్ బై స్టెప్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ ఆప్షన్స్ అన్ని. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేదన్నమాట సబ్జెక్ట్ కాంబినేషన్ నేమ్ అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీజెస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, బాటనీ, కెమిస్ట్రీ, జియాలజీ. ఓకే, ఈ విధంగా మీ కోర్సు బట్టి మీకు ఈ విధంగా అయితే కాంబినేషన్ అవుతుంది. అదేవిధంగా ఎంఎస్సీ అంటే ఇక్కడ ఎంఎస్సీ అంటే మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇట్లా సెలెక్ట్ చేసుకో. ఓకే, తర్వాత నెక్స్ట్ అనమాట సబ్జెక్ట్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ రెగ్యులర్ అంటే రెగ్యులర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో, ఎన్ని కాలేజ్ మీరు ప్రియారిటీ వైజ్ ఇవ్వాలనుకుంటున్నారో అన్ని కాలేజ్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ సేవ్ అబార్షన్ విత్ సిబిఎస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఏ కాలేజీకి మీరు విభాషణ ఇచ్చారు, అదే విధంగా ఏ కోర్సుకు విభాషణ ఇచ్చారు, మీరు జేఎన్టీ యూనివర్సిటీకి ఎన్ని ఇచ్చారు, అదే విధంగా ఉస్మాన్ యూనివర్సిటీకి ఎన్ని ఇచ్చారు, స్టెప్ బై స్టెప్ అది ఇక్కడ మనకైతే లీస్ట్ అవుట్ అయ్యి ఈ విధంగా మనకైతే విజిబుల్ అవుతా ఉంటుంది అనమాట. కాగానే మీకు సంబంధించిన ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఏ కోర్సు ఇవ్వాలనుకుంటున్న కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఏదైతే మీకు అన్ని అనుకూలంగా ఉన్నట్లయితే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే సేవ్ విభాషణ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన విభాషణ అయితే కంప్లీట్ సేవ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ప్రకారం కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పీడిఎఫ్ కూడా మీకు మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా మీ యొక్క విభాషణ ఇచ్చారు సక్సెస్ఫుల్ అని యొక్క మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక మనకు రైట్ సైడ్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, క్లియర్ ఆల్ వెబ్ ఆప్షన్స్ అనమాట. క్లియర్ ఆల్ వెబ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్ కూడా ఎరేజ్ కావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అనమాట స్టెప్ బై స్టెప్ అయితే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వండి మీకు ఇష్టమైన కాలేజీలో. ఓకే, అదే విధంగా ఇలా ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన కంప్లీట్ గా వెబ్ ఆప్షన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. స్టూడెంట్స్ చూసారు కదా, ఈ విధంగా అందరూ కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు మొబైల్ ఫోన్ నుంచి అయితే వెబ్ ఆప్షన్ అయితే ఇచ్చుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మన టాప్ యూనివర్సిటీలో కాలేజీలో సీట్ రావాలంటే మరి ఏ విధంగా వెబ్ ఆప్షన్ సంబంధించిన ప్రియారిటీ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ నుంచి అప్కమింగ్ లో వీడియోస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు అది వీడియో ఇన్వైట్ చూసిన వారు అందరూ కూడా ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది కాబట్టి వీడియో చేసి ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఏ విధంగా ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకోవాలి, మరి ఏ విధంగా ప్రియారిటీ వైజ్ వెబ్ ఆప్షన్ ఇవ్వాలి, మంచి యూనివర్సిటీలో సీట్ రావాలంటే కూడా మీకు అప్కమింగ్ వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్ సేవ్ చేసి పెట్టుకున్నారు కదా, అందుకే జాగ్రత్త పెట్టుకోండి. ఒకసారి వన్స్ రిజల్ట్ రాగానే స్టెప్ బై స్టెప్ అయితే మీ సీట్ అలాట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిపోర్టింగ్ చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి అయితే మన ఛానల్తో అప్డేట్ గా ఉండండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ ఉన్నట్టయితే ఇక్కడ కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా వెబ్ సంబంధించిన మిస్టేక్స్ ఉన్నా కానీ మరి ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా ఉంటుందని కూడా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ లో కామెంట్ చేయండి. అందరూ కూడా మళ్ళీ వీడియో చూసి కామెంట్ చూసి మళ్ళీ వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరి వెబ్సైట్ అయితే డెస్క్టాప్ మోడ్ లో అయితే ఎనేబుల్ చేసుకుని మీకు అయితే ఈజీగా ఇవ్వడానికి అయితే ప్రస్తుతం కరెక్ట్ గా అర్థమవుతుంది అనమాట. అందరూ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క విద్యార్థి మన ఈ యొక్క ఛానల్ అయితే షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి. అదే విధంగా తప్పకుండా మన ఛానల్ మీరు అయితే అప్డేట్ గా ఉండండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ హెల్ప్ఫుల్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్. అదే విధంగా దీంతో పాటు మనం షెడ్యూల్ మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే మరి ఎప్పటి వరకు ఇవ్వచ్చు వెబ్ ఆప్షన్ కూడా ఒకసారి మనం వెరిఫై చేద్దాము. వెరిఫై చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారన్నమాట. మనకు లార్జ్ టాప్ వెబ్ ఆప్షన్ వచ్చేసి 22 వరకు అయితే ఇవ్వచ్చు. కాబట్టి అందరూ కూడా కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.